హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అదే గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని ఒక్కొక్కళ్ళు వారి వారి స్టైల్లో డిఫరెంట్గా చేస్తుంటారు కదా. సో నేను నా స్టైల్ ఆఫ్ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే ఈ గోంగూర పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ గోంగూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ గోంగూర రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఈ గోంగూర పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడికి పెద్ద ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి. సో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు 2 to 3 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ధనియాలను యాడ్ చేసుకోలేదు, మీరైతే యాడ్ చేసుకోండి. గోంగూర అనేది కొంచెం పుల్లగానే ఉంటుంది కదండి. సో ఆ పులుపుని తగ్గించి దానికి కొంచెం మిరపకాయలని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక కట్ట పుల్లటి గోంగూరని తీసుకున్నాను. సో ఒక కట్ట పుల్లటి గోంగూరకి నేను ఇక్కడ వచ్చేసి 10 to 11 దాకా మిర్చిని యాడ్ చేసుకున్నాను. ఈ ఎండుమిర్చి అండ్ అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాడిపోకుండా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో మరొక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎలాంటి వాటర్ని యాడ్ చేసుకోకుండా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గోంగూర అంతా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా ఫ్రై చేసుకున్నటువంటి గోంగూరని కొంచెం సేపు అయితే చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ అలాగే వీటితో పాటు టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా దంచుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనంత మెత్తగా దంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 8 లేదా 9 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. మీరు వచ్చేసి వెల్లుల్లిని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఎక్కువ వెల్లుల్లిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి. ఆనియన్ అనేది మెదగినట్టు ఉండాలన్నమాట. అలా ఉంటే ఆనియన్ అనేది మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ఆనియన్స్ని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఇలా గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా దంచుకోవాలి. ఇలా గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్లోగా దంచుకొని ఒకసారి రుబ్బుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టేసుకుందాం. మీరు కావాలంటే ఈ గోంగూర పచ్చడిని పోపు పెట్టకుండా ఇలాగైనా తినేసేయచ్చు. ఎందుకంటే మనం అన్ని ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి. మీరు ఒకవేళ పోపు పెట్టకపోయినా ఈ గోంగూర పచ్చడి అనేది ఒక 2 to 3 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి మనం వాటర్ కూడా ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి. మీరు ఈ గోంగూర పచ్చడిని పోపు పెట్టేసుకుంటే ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి, ఏమీ పాడవదండి. ఈ పోపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఈ పోపుని మనం ముందుగా దంచుకున్నటువంటి గోంగూర పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ అలాగే మన హెల్త్కి ఎంతో మేలు చేసేటువంటి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి పెట్టుకోండి, 1 వీక్ వరకు ఏమీ పాడవదండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఇలా ఈ రోటిలో కొంచెం మిగిలిపోయినటువంటి ఈ గోంగూర పచ్చడిలో వేడి వేడి అన్నాన్ని కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా అనాల్సిందే. మీరెప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఈ విధంగా ట్రై చేస్తున్నారు? ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు గోంగూరని తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా మీలో ఎంతమందికి ఏ పచ్చళ్ళు అయినా ఆనియన్స్ని నంచుకొని తినడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, నాకైతే ఈ గోంగూర పచ్చడితో ఒక్క ముద్దంటే ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయాలనిపించలేదు. అంత బాగా నచ్చిందనమాట నాకు ఈ గోంగూర పచ్చడి. ఐ హోప్ ఈ గోంగూర పచ్చడి అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Finally, don't forget to subscribe to my channel. Don't forget to hit the bell icon. And alage ee video endu varaku chusinanduku thank you so much.